బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా ఇడుపులపాయ త్రిబుల్ బడిలో ఐటీలో విషాదం చోటు చేసుకుంది. త్రిపుల్ ఐటీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి నరసింహనాయుడు బాత్రూంలోని కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మృతుడు శ్రీకాకుళం జిల్లా ఏర్పేడుకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. త్రిపుల్ ఐటీ అంబులెన్స్లో మృతదేహాన్ని వెంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. ఈరోజు ఉదయం జి నరసింహనాయుడు అనే విద్యార్థి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే ఒంగోలు విద్యార్థి రూమ్లో బాత్రూమ్ కిటికీకి హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. పిల్లలు వాళ్ళ రూమ్మేట్లు గంట నుంచి రాకపోయేసరికి బాత్రూమ్కి వెళ్ళి చూస్తే ఆ రూమ్ లో హ్యాక్ చేసుకున్నారు. వెంబడే పిల్లలు ఆయన కట్ చేసి హాస్పిటల్ కి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్లు చనిపోయినట్టు ధృవీకరించారు. ఇది ప్రాథమిక సమాచారం. మిగతా ఇన్ఫర్మేషన్ పోలీసుల ఎంక్వైరీలో మాకు తెలుసు. అంటే మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ చేస్తారు? మాకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే బయలుదేరి మేము కూడా ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాం. బాడీని ఇక్కడికి తీసుకొచ్చాం. అప్పటికి మనకు పూర్తి సమాచారం తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్లు ధృవీకరించారు. ఈరోజు ఉదయం జి నరసింహనాయుడు అనే విద్యార్థి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే ఒంగోలు విద్యార్థి రూమ్లో బాత్రూమ్ కిటికీకి హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. పిల్లలు వాళ్ళ రూమ్మేట్లు గంట నుంచి రాకపోయేసరికి బాత్రూమ్కి వెళ్ళి చూస్తే ఆ రూమ్లో హ్యాంగ్ చేసుకున్నారు. వెంబడే పిల్లలు ఆయన